ఒక రౌడీ నిన్ను కిడ్నాప్ చేసిందని తెలిసే తట్టుకోలేకపోయాను. ఇప్పటికే అమృతని మిస్ చేసుకున్నాను. ఎక్కడ నిన్ను దూరం చేసుకోవాల్సి వస్తుందేమోనని భయమేసింది అర్చన. నిజం దాయటమేంటి అర్చన? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఫ్రెండ్షిప్లో అబద్ధాలు మోసాలు ఉండకూడదు శర్వాణి. మీ అమృతం మీ దగ్గర నిజం దాచింది. మిమ్మల్ని మోసం చేసింది శర్వాణి. అర్చన ప్లీజ్, మీరు మీ లిమిట్స్ ని క్రాస్ చేసి మాట్లాడుతున్నారు. మా అమృతం మమ్మల్ని మోసం చేయడం ఏంటి? అయ్యో, ఇంకా అమృత అమృత అంటూ ఎందుకు శర్వాణి చనిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నారు? అందరూ పోయినట్టు తను పోయింది. ఏ తనేమైనా ఎవరు నువ్వు? నిజం చెప్పు. నువ్వు అర్చనవి కాదు. నీ మనసులో ఉన్న బాధ నీ కళ్ళల్లో కనిపిస్తుంది. నా కన్నీళ్లు నీ కన్నీళ్లు, నా ఎమోషన్స్ నీ ఎమోషన్స్ ఇద్దరూ ఒకే విధంగా ఉన్నాయి. నిన్ను చూసిన ప్రతిసారి, నిన్ను తాకిన ప్రతిసారి నా మనసులో ఎక్కడో ఏదో ఫీలింగ్. ఇందాక నీకు మంచినీళ్ళు ఇస్తూ ఉంటే నీ చెయ్యి తాకినప్పుడు కూడా. నిజం చెప్పు, నువ్వెవరు? అర్చనవా లేక మా అమృతవా? నిజం చెప్పు ప్లీజ్. నేను అర్చనని శర్వాణి. ఇదే మాట నా మీద ఒట్టేసి చెప్పర్చన. నాకు రేణుకకు, చివరికి లక్ష్మి ఆంటీ కూడా ఇదే కన్ఫ్యూజన్ ఉంది. అర్చన గురించి మాత్రమే ఆలోచిస్తుంది, కానీ నువ్వు మాత్రం మా గురించి ఆలోచిస్తున్నావు. అందుకే మాతో అమృతని మర్చిపోమని చెప్తున్నావు. ప్లీజ్ చెప్పు, ఎవరు నువ్వు? పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడతాము, పోయేటప్పుడు ఏడిపిస్తూ పోతాము. ఈ రెండు ఏడుపుల మధ్య ఉండేదే జీవితం. ఆ జీవితంలో ఉన్న చిన్న చిరునవ్వే స్నేహం. నువ్వు కోరుకునే నీ స్నేహం ఇంకా బ్రతికే ఉంది శర్వాణి. మీ అమృత బ్రతికే ఉంది శర్వాణి. అమృతవే, నాకు తెలుసు. నువ్వు బ్రతికి ఉంటావని నాకు తెలుసు. నా నమ్మకమే నిజమైంది. ఉండు, రేణుకకు ఫోన్ చేసి చెప్తాను. తను కూడా చాలా. వద్దు శర్వాణి, ఇంకా నా మీద ఆశలు పెట్టుకోవద్దు ప్లీజ్. నన్ను మర్చిపోండి. నేను చనిపోయాననుకోండి. ఏంటమృత ఇది? నువ్వు బ్రతికే ఉండగా
చనిపోయావని ఎలా అనుకోమంటావు? ఏ రీజన్ లేదే నువ్విలా చెయ్యవు. అసలు ఏం జరిగింది? నీలాగా అర్చన ఉండటం ఏంటి? చెప్పు అమృత, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? శర్వాణి, అందరి జీవితాలు పెళ్లి పిల్లలతో మొదలై మనవరాలు మనవాళ్లతో ఎండ్ అవుతుంది. కానీ నా జీవితం మాత్రం ప్రాబ్లమ్స్ తో మొదలైంది. ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటుంది, కానీ నాకు మాత్రం ఆ సొల్యూషన్ దొరకగానే ఇంకొక ప్రాబ్లం రెడీగా ఉంటుంది. నా జీవితం ఒక తుఫాన్ లాంటిది. అది ఎప్పుడు ఒక చోటు ఉండదు. ఎటు గాలొస్తే అటు వెళ్ళిపోతూనే ఉంటుంది. ఏంటమృత ఇది? నువ్వు బ్రతికే ఉండి మమ్మల్ని అందరినీ చనిపోయావని నమ్మించడమే నా సొల్యూషన్? మీ అమ్మ మీ నాన్న మేమందరం నీకోసం ఎంత బాధపడుతున్నామో నీకు తెలీదా అమృత? నేను బ్రతికే ఉన్నా చనిపోయినట్టే లెక్క. అందుకే నా గురించి బాధపడొద్దని చెప్తున్నాను శర్వాణి. ఏంటమృత ఇది? నిజం శర్వాణి. బొబ్బర్లంకలో బాంబ్ బ్లాస్ట్ జరగడం ఏంటి? అందరూ చనిపోయిందనుకున్న నన్ను అశోక్ వర్మ గారు చేరదీయడం ఏంటి? అర్చన ఆస్తి నా పేరు మీద రాయడం ఏంటి? ఇప్పుడు అర్చన చావు బతుకుల మధ్య ఉండడం ఏంటి? ఏంటి? అర్చన చావు బతుకుల మధ్య ఉందా? అందుకే శర్వాణి నన్ను మర్చిపోమ్మని చెప్తున్నాను. మా అమ్మ నాన్న ఎడబాటు నాకు ఎప్పటినుంచో ఉన్నదే. అదే ఇప్పుడు శాశ్వతమైంది, అంతే. పైగా మా అమ్మ నాన్నని చూసుకోవడానికి మీరంతా ఉన్నారు, కానీ అర్చనని చూసుకోవడానికి నేనొక్కదాన్నే ఉన్నాను. ఏంటమృత ఇది? నువ్వున్నావని ఆనందపడాలా, ఉన్నా లేనట్టేనని బాధపడాలా? సంతోషంగా మన అమృత బ్రతికే ఉంది రేణు అని చెప్పుకోవడానికి వీలు లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. నాకింకా అర్థం కావట్లేదు అమృత. శర్వాణి, ఇప్పుడిప్పుడే అందరూ నన్ను మర్చిపోయి బ్రతుకుతున్నారు. ఒకవేళ ఇప్పుడు నేను బ్రతికున్నానని తెలిస్తే అమృత చనిపోలేదు, బ్రతికే ఉందని మాత్రమే అనుకుంటారు తప్ప ఎవరి జీవితాల్లో ఏ మార్పు ఉండదు. కానీ కొన్ని రోజులు నేననే దాన్ని మీకు లేను అనుకుంటే అర్చన జీవితాన్ని, అర్చన వాళ్ళ అత్తయ్య ప్రమీళదేవి జీవితాన్ని మార్చిన దాన్ని అవుతాను. ప్లీజ్ నాకొక మాట ఇస్తావా శర్వాణి? నీ ప్రాణం పోయినా అమృత బ్రతికే ఉందన్న సంగతి మాత్రం ఎవరికి చెప్పొద్దు. నన్నే నమ్ముకుని బ్రతుకుతున్న అర్చన కోసం నాకు మాట ఇవ్వు శర్వాణి, ప్లీజ్. నిన్ను చూసి గర్వపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు అమృత. ఒకరిని బాధ పెట్టే ఏ పని నేను చేయనని నీకు తెలుసు. అమ్మ నాన్న రేణు అర్చన ప్రమీళదేవ ఆంటీ వీళ్ళందరి జీవితాలని మారుద్దాం. ప్లీజ్ నాకు మాట ఇవ్వు శర్వాణి. అమృత, నీకు మీ నాన్నకి మీ ఆశయానికి నేనెప్పటికీ సాయంగానే ఉంటాను. మీ నాన్న గురించి అర్చన నాకంతా చెప్పింది. నేను చూసుకుంటాను అమృత. సో మచ్ శర్వాణి. వెళ్ళొస్తాను. జాగ్రత్త అమృత.
అమృత సెక్యూరిటీ లేకుండా వెళ్ళిపోతుంది? ఒకవేళ రేఖ మళ్ళీ అటాక్ చేస్తే? అంకుల్, ధర్మ లాస్ట్ టైం ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రే, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడ్రా? అయినా వచ్చేటప్పుడు అంతా కలిసే వచ్చారు. వాడిని ఒక్కనే ఎందుకు వదిలేశారా? అంకుల్, ఆ రోజు మేము ధర్మ కలిసి చివరిసారికి ఇక్కడ బీరు తాగాం అంకుల్. బీర్లు తాగడానికి బొబ్బర్లంక వరకు రావాలా? మీకు ఇదేం ఆనందం రా? నా కొడుకు కనిపించి ఇన్ని రోజులైంది. ఆ బాధ ఏంటో మీకేం తెలుసురా? అది కాదు అంకుల్, బొబ్బర్లంక బాంబ్ బ్లాస్ట్ అని ఏదేదో చెప్పి ధర్మాన మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకుని వచ్చాడు అంకుల్. ఆ బాధ ఏదో నేను మా అమ్మ పడుతున్నాగా. అమృత, అర్చన, బొబ్బర్లంక, బాంబ్ బ్లాస్ట్ ఇవన్నీ వాడికి ఎందుకురా? పదండి అంకుల్. రండి. ఏంటి తల్లి నీ లీల? ఆ రోజు ఇక్కడికి కొడుకుని పిలిపించుకున్నా, నా రక్తం నీ కళ్ళెదుటే చింపించావు. ఇప్పుడు అతని తండ్రిని పిలిపించుకుంటున్నావు. మళ్ళీ ఏం చేయబోతున్నావు తల్లి? అమ్మా, మనువు చేసుకుని సంతోషంగా ఉండాల్సిన మన అమృత కోనకి ఆ మూర్ఖుడే కదమ్మా బాంబ్ బ్లాస్ట్ చేయించాడు. మరి ఎందుకమ్మా ఇక్కడికి పిలిపించుకుంటున్నావు? నువ్వెన్ని పరీక్షలు పెట్టినా ఆ దొర మారడని నీకు తెలీదా తల్లి?
రేయ్, ఎవరో కొయ్యదొరలా ఉన్నాడు, వెళ్ళి అడుగుదాం పదండి. అంకుల్ ధర్మ గురించి ఆయనకేం తెలుస్తుంది? ఆ దొర ఈ ఏరియా వాడే అంటాడు. అడుగుదాం పదండి, పదండి. దొర, నా పేరు భూషణం. నా కొడుకు గురించి వెతుక్కుంటూ వస్తున్నాను. ఈ ఫోటోలో ఉన్నాడు చూడండి. ఏంటి దొర, ఫోటో చూడమంటే నా అమ్మకమే చూస్తున్నారు? ఏం లేదు దొరా, కొడుకు కోసం నువ్వు పడే ఆరాటం నీ మొహంలో కనిపిస్తుంటే చూస్తున్నాను దొరా. ఎంత ఆరాటపడి ఏం లాభం దొర? వాడు ఉన్నప్పుడు వాడి విలువ అర్థం కాలేదు. ఎంతైనా నేను ఒక తండ్రినేగా దొర. వీడు మీకేమైనా కనిపించాడా దొర? 15 రోజులైంది వీడు కనిపించక. ఆ అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్ళి దొరా, అంతా మంచే జరుగుతుంది. అవును, గతంలో ఇక్కడెక్కడో బాంబ్ బ్లాస్ట్ జరుగుండాలి. అదెక్కడ దొర? బూడి తప్ప ఏం మిగలేదు దొరా. అన్ని ప్రశ్నలకు సమాధానం అమ్మవారే. అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్ళి దొరా, దారి చూపిస్తుంది. అమ్మా, నీకు చెప్పుకుంటే దారి దొరుకుతుందో లేదో కానీ ఇప్పుడు నాకున్న ఏకైక మార్గం నువ్వే. నా కొడుకు ధర్మ తప్పు. దేవుడి దగ్గర అబద్ధం ఆడకూడదు. నా కొడుకు భవాని, వాడు నేను మా అమ్మ ముగ్గురం కలిసి చెయ్యని పాపాలంటూ లేవు. అంతెందుకు, ఈ ఊర్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ చేయించింది నేనే. పాపం అశోక్ వర్మను చంపింది నేనే. ఇంతకాలం నేను చేసిన ఏదో పనుల వల్ల నేను సంతోషపడింది లేదు, ప్రశాంతంగా ఉన్నది లేదు. అందుకే నేను మారాలనుకుంటున్నాను. మారిపోయి కొత్త జీవితం సాగించాలనుకుంటున్నాను. నా కొడుకు నాకు దొరికితే చాలు. నేను, నా భార్య, మా అమ్మ, మా కొడుకు ఉన్న దాంట్లోనే ఇకనైనా తృప్తిగా బతకాలని నిర్ణయానికి వచ్చాను.
నన్ను ఆశీర్వదించి మారిపోయిన నా కొత్త జీవితం సాఫీగా ఉండేలా చూడు తల్లి. పుట్టుకతోనే పాపాన్ని మెడలో వేసుకుని పుట్టావు. నువ్వు మారినా నీ జీవితం మారుద్దోరా. అమ్మయ్య. దొరా, నా మనసులో ఉన్నవన్నీ అమ్మవారితో చెప్పుకున్నాను. ఇక నాకంతా మంచి జరుగుతుంది కదా దొరా. దొరా, భారాన్నైతే దేవుడి మీద వేస్తాం గాని బాధ్యతలనైతే వెయ్యలేం కదా. ఎలా జరగాలని రాసుంటే అలాగే జరుగుతుంది. ఫిఫ్టీన్ డేస్ నుంచి నా కొడుకు కనిపించడం లేదు. అవును, నీ కొడుకు చనిపోయాడు కదా, ఇప్పుడు కనిపించకపోవడం ఏంటి? వాట్? నువ్వు చెప్పేది నిజమా శర్వాణి?